అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ కుమార్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ప్రతి ఒక్కరు కొన్ని టిప్స్ అనేది ఫాలో అవ్వాలి. సో మనం ఈ వీడియోలో ఒక 6 టిప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ 6 టిప్స్ అనేది ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. మీరు 25 ఇయర్స్ ఏజ్లో ఉండి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నా, 30 ఏజ్లో ఉండి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నా, 40 ఇయర్స్లో ఉన్న, 50 ఇయర్స్లో ఉన్న, 60 ఇయర్స్లో ఉన్న మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇనీషియల్గా ఈ 6 టిప్స్ అనేవి కంప్లీట్గా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏంటో మీకే అర్థమైపోతాయి. అంతేకాకుండా మీరు ఇంతవరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో భాగంగా ఫస్ట్ టిప్ ఏంటంటే ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు ఈ ఎడ్యుకేషన్ అనేది మనం నార్మల్గా స్కూల్స్ టైంలో ఎలా, కాలేజ్ టైంలో ఎలా చదివి మనం జాబ్లోకి ఎట్లా వెళ్తామో, సో అదే విధంగా ఎవరైతే గనక ఇన్వెస్ట్మెంట్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఒక్కసారి వాళ్ళ గురించి ఎడ్యుకేట్ చేసుకోవాలన్నమాట. అంటే ఏ ఇన్వెస్ట్మెంట్స్ బాగున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25 ఏజ్లో ఉన్నారనుకోండి, మీకు ఒక జాబ్ వచ్చింది అనుకోండి, ఆ అమౌంట్లో మనకి రెగ్యులర్ ఇన్కమ్ అంటూ వస్తుంది కదా, ఆ రెగ్యులర్ ఇన్కమ్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? స్టాక్ మార్కెట్లో చేయాలా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో చేయాలా, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్లో చేయాలా, లేదా కార్పొరేట్ ఎఫ్డీస్లో చేయాలా, లేకపోతే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో చేయాలా? ఇలా మీరు మీ అంతటగా ఎడ్యుకేషన్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎడ్యుకేషన్ లాగా, అంటే మీరు ఎలా అయితే ఎడ్యుకేషన్ అనేది నేర్చుకుని జాబ్లోకి వెళ్తారో అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకసారి మీకు మీ అంతటగా ఎడ్యుకేట్ అవ్వాలన్నమాట. అంటే ఏ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ అనేది మనకి బెటర్గా ఉన్నాయో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. అంటే ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్. ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ చేసుకోవాలి బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇది మొదటి టిప్ అండి. దానిలో భాగంగా రెండవ టిప్ చూద్దామండి. ఫిగర్ అవుట్ వేర్ యూ స్టాండ్ ఫైనాన్షియల్లీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి మీ ఫైనాన్షియల్స్ పొజిషన్స్ని ఒకసారి మీరు చూసుకోండి. ఎందుకంటే మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు, దానిలో మీకు ఎంత డెట్ ఉంది, మీరు ఏ కండిషన్స్లో ఉన్నారు ఫైనాన్షియల్గా, మీరు ఎంత అమౌంట్ ఏ పర్టికులర్ థింగ్కి మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 గోల్స్ ఉన్నాయనుకోండి, ఆ గోల్స్ సంబంధించి మీకు ఎంత అమౌంట్ అనేది ఉంది, ఎంత అమౌంట్ అనేది ఒక పర్టికులర్ గోల్కి మీరు కేటాయించారు. ఈ విధంగా మీరు గనక ఫైనాన్షియల్గా మీరు ఏ పర్టికులర్ పొజిషన్లో ఉన్నారో మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఇది చాలా బెటర్గా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో దానిలో భాగంగా థర్డ్ టిప్ చూద్దామండి. బిల్ట్ ఏ 6 months ఎమర్జెన్సీ ఫండ్. మీరు ఒకసారి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 6 monthsకి మీరు ఒక ఎమర్జెన్సీ కార్పస్ని క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా అన్సర్టనిటీ అయ్యి మనం ఏదైనా ఒక బెడ్ ఇలా రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఒక 6 months లేదా 1 year అనేది, అప్పుడు మనం ఫైనాన్షియల్గా మనం చాలా డ్రాబ్యాక్లో ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 2 kids ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆయనకి ఏదైనా ఎమర్జెన్సీ, ఏదైనా ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక 6 months లేదా ఒక 10 months బెడ్ రెస్ట్ తీసుకోవాలనుకోండి, ఇలాంటప్పుడు ఆయన ఇన్కమ్ అనేది ఉండదు కాబట్టి ఆ పర్టికులర్ ఫ్యామిలీ అనేది కంప్లీట్గా చాలా ఇబ్బందుల్లో పడుతుంది. సో అందుకని ప్రతి ఒక్కరూ మీ యొక్క ఎమర్జెన్సీ కార్పస్ అంటే ఒక 6 months యొక్క మీ ఎక్స్పెన్సెస్, ఆ ఎక్స్పెన్సెస్లో మీరు రెంటల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేదా మీ గ్రోసరీ ఎక్స్పెన్సెస్ కావచ్చు, అంటే ఒక నీడ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనమాట. అంటే మనకు రెగ్యులర్గా మన ఈఎంఐస్ పే చేస్తూ ఉంటాం, మనం రెంట్ అనేది పే చేస్తూ ఉంటాం, మన పవర్ బిల్ పే చేస్తూ ఉంటాం. ఇలా రెగ్యులర్గా మనకి ఏది ఎక్స్పెన్సెస్ అవుతుందో ఆ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ మీరు మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకుని ఆ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇంటూ 6 months అనమాట. 6 monthsకి ఎంత మనకి రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ అవుతాయో ఆ ఎక్స్పెన్సెస్ అమౌంట్ని 6 months సంబంధించి మీరు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మనకి ఏదైనా అన్సర్టనిటీ వస్తే ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. మీరు లాస్ట్ టైం చూసుకున్నట్లయితే కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో చాలామంది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డారు అండ్ చాలామంది లోన్స్కి ట్రై చేస్తే చాలామంది కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఆ టైంలో ప్రతి ఒక్కరు ఇబ్బందుల్లో ఉన్నారనమాట. సో అందుకని ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మీరు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నా, మీరు ఆల్రెడీ మీరు ఫ్యామిలీ ఉండి ఫ్యామిలీ మీ మీద డిపెండ్ అవుతున్నా, ప్రతి ఒక్కరు ఇలా ఏ ఏజ్ గ్రూప్లో చూసుకున్నా ప్రతి ఒక్కరు మీ యొక్క 6 months లేదా 12 months మీరు ఒక ఎక్స్పెన్సెస్ని కనుక ఈ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేదా ఎఫ్డీస్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఫైనాన్షియల్గా ఎలాంటి బ్రేక్స్ ఉండవు అనమాట. సో ఇది మనం థర్డ్ టిప్ అనమాట. ఈ మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఎలాంటి రూల్ ఫాలో అవ్వాలో ఇప్పుడు మనం ఫోర్త్ టిప్ గురించి చూద్దాం. ఎలిమినేట్ అన్హెల్తీ డెట్. ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డ్స్ని తీసుకుంటూ ఉంటారు, ఒక 2-3 క్రెడిట్ కార్డ్స్ అని. సింపుల్గా వాళ్ళు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళి ఒక 500 రూపీస్, ఒక 1000 రూపీస్ షాపింగ్ చేద్దాం అనుకున్నారనుకోండి, అలాంటప్పుడు వాళ్ళు చాలా మన షాపింగ్ మాల్కి వెళ్తే ఆబ్వియస్గా అక్కడ డ్రెస్సెస్ అని, షూస్ అని, క్లోత్స్, ఇలా మనకి డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో ఆబ్వియస్లీ మనం ఒక 1500 బడ్జెట్తో వెళ్ళిన వాళ్ళు ఒక 2-3,000 లేదా 5,000-6,000తో ఎండప్ అవుతూ ఉంటాం. సో మీకు ఏదైతే ఇలా అన్హెల్తీ డెట్ ఉంటుందో, మీకు కనుక క్రెడిట్ కార్డ్ బిల్ ఎక్కువైపోయిందంటే దాన్ని మనం అన్హెల్తీ డెట్ అంటాం. లేదా మీరు ఒకసారి పర్సనల్ లోన్ తీసుకుంటారు, పర్సనల్ లోన్ అనేది చాలా ఎక్కువ ఉందనుకోండి, దాన్ని కూడా మనం అన్హెల్తీ డెట్ అంటాం. ఈ విధంగా మీకు ఏ కైండ్
కైండ్స్ ఆఫ్ అన్హెల్దీ డెట్ ఉన్నా మీరు ఒకసారి స్ట్రాటజీస్ కింద మీరు ఒక బడ్జెట్ కింద ప్రిపేర్ చేసుకొని ఈ డెట్ని మనం ఎన్ని మంత్స్లో కంప్లీట్ చేయాలి లేదా ఎన్ని ఇయర్స్లో కంప్లీట్ చేయాలి, ఏ అమౌంట్ నుంచి కంప్లీట్ చేయాలి, మనకి శాలరీ ఇన్కమ్ వస్తుంది, ఆ శాలరీ ఇన్కమ్లో ఈ పర్టికులర్ డెట్కి మనం ఎంత కేటాయించాలి. సో ఈ విధంగా కనుక మీరు పర్టికులర్ స్ట్రాటజీస్ని కనుక మీరు ఏదైతే డెట్స్ ఉన్నాయో దానికి కనుక మీరు ప్రాపర్గా అమలు పరిస్తే మీరు డెఫినెట్గా డెట్స్ నుంచి బయటపడతారు. సో వన్స్ మనం డెట్స్ నుంచి బయటపడిన తర్వాత మనకి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో, సో వన్స్ మీరు డెట్ నుంచి బయటపడిన తర్వాత మనకి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ని మనం డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఏదో మ్యూచువల్ ఫండ్స్లో లేదా స్టాక్ మార్కెట్లో లేదా మీకు కన్సర్వేటివ్ అంటే ఎఫ్డీస్లో. ఈ విధంగా మన డిఫరెంట్ గోల్స్ని బట్టి మన డిఫరెంట్ ఆప్షన్స్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫోర్త్ పాయింట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎలిమినేట్ అన్హెల్తీ డెట్. ఇది ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ తీసేసుకుంటారు, లేకపోతే యాప్స్లోని మీరు చాలామంది చూడండి ఒక 5,000 లోన్ అని, 10,000 లోన్ అని, 50,000 లోన్ అని ఇట్లా కూడా చాలామంది తీసుకుంటూ ఉంటారు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దయచేసి ఇలాంటి డెట్ ట్రాప్లో కనుక మీరు పడవద్దు. అందుకనే ఎవరైతే కనుక ముందు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో మీరు యొక్క మీ డెట్ని కనుక కంప్లీట్గా క్లోజ్ చేసి అప్పుడు కనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది క్లియర్గా ఉంటుంది అనమాట. అంటే ఒక స్మూత్ రోడ్లో మనం ఎలా అయితే మనం కార్లో వెళ్తుంటే ఎలా వెళ్తామో స్మూత్గా ఆ విధంగా ఉంటుంది. సో దయచేసి అన్హెల్తీ డెట్ని మీరు కంప్లీట్గా ఎలిమినేట్ చేయండి. సో దానిలో భాగంగా 5th టిప్ చూద్దామండి, ఎస్టాబ్లిష్ యువర్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒకసారి జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఇన్కమ్ వస్తుంది కదా, ఆ ఇన్కమ్ని మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు ఒక బేస్ ఏంటంటే గోల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ అనే ఆయన ఉన్నారు, ఆయనకు ఒక 25 ఇయర్స్లో జాబ్ వచ్చింది అనుకోండి. ఆయన 28 ఇయర్స్లో ఒక చిన్న కారు కొనుక్కోవాలనుకుంటున్నారు, 28 ఇయర్స్లో ఒక చిన్న కారు కొనుక్కోవాలనుకుంటున్నారు. ఆ పర్టికులర్ కార్కి ఎంత అమౌంట్ కావాలి. ఆయన 30 ఇయర్స్లో మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఆ టైంలో ఆ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ ఎంత కావాలి. ఆయన 40 ఇయర్స్లో హౌస్ కట్టుకుందాం అంటే ఒక ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నారు, ఆ ఫ్లాట్కి సంబంధించి మనకి డౌన్ పేమెంట్ ఎంత కావాలి. ఈ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, మనం ఎంత అమౌంట్ని ఆ పర్టికులర్ గోల్కి కంట్రిబ్యూట్ చేయాలి. అండ్ రిటైర్మెంట్ మీరు చూసుకున్నట్లయితే 55 లేదా 60 ఉంటుంది, 25 ఇయర్స్ అని చెప్పుకున్నాం కదా. మనం ఈ విధంగా 55 ఇయర్స్కి ఆయన రిటైర్మెంట్ అయినా 60 ఇయర్స్కి రిటైర్మెంట్ అయినా ఇంకా ఆయనకి చాలా ఇయర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఇయర్స్లో ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది బెటరు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కొన్ని గోల్స్ని సెట్ చేసుకుని ఈ గోల్స్ ప్రకారం మీరు ఏ రిస్క్ ప్రొఫైల్లో ఉన్నారు, ఏదర్ అగ్రెసివ్ రిస్క్లో ఉన్నారా, కన్సర్వేటివ్ రిస్క్లో ఉన్నారా, మోడరేట్ రిస్క్లో ఉన్నారా, మీరు ప్రతి గోల్కి ఎంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఈ విధంగా మీరు కనుక గోల్ని సెపరేట్ గోల్స్ని కనుక మీరు ప్రిపేర్ చేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని కనుక మీరు ప్రాపర్గా అమలు పరిస్తే సో మీరు కంప్లీట్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆ పర్టికులర్ గోల్స్ని అచీవ్ అయ్యి మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్రాపర్గా ఉంటుంది అనమాట. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీకు ఎన్ని గోల్స్ ఉన్నాయి, ఎలాంటి గోల్స్ ఉన్నాయి, ఆ పర్టికులర్ గోల్స్కి ఎంత అమౌంట్ కావాలి, మనం ఎంత కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం, అంటే ఆ పర్టికులర్ గోల్కి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ విధంగా మీరు కనుక ఒక ప్లాన్ని కనుక ప్రిపేర్ చేసుకుంటే దాన్ని మనం ఫైనాన్షియల్ ప్లాన్ అంటాం. సో ఈ విధంగా మీరు ప్లాన్ ప్రిపేర్ చేసుకుని అప్పుడు మాత్రమే ఏ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి బెటరో చూసుకుని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది మన 5th టిప్ అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టిప్ అండి, గెట్ స్టార్టెడ్. ఒకసారి మనం ఇప్పుడు ఏ అయితే చెప్పుకున్నామో ఈ 5 కనుక మీరు ఒకసారి ఫాలో అయ్యి, ఈ 5లో ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అబౌట్ ఇన్వెస్టింగ్. మీరు ఒకసారి ఇన్వెస్ట్మెంట్కి ఎలా ఎడ్యుకేట్ చేసుకున్నారు మీకు మీ అంతటిగా ఒకసారి ఆ స్టెప్స్ని ఫాలో అయ్యి నెక్స్ట్ ఫిగర్ అవుట్ యువర్ ఫైనాన్షియల్ ఫెసిలిటీ అండ్ నెక్స్ట్ ఫిగర్ అవుట్ వేర్ యూ స్టాండ్ ఫైనాన్షియల్లీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఒక ఫైనాన్షియల్గా ఏ పొజిషన్లో ఉన్నారు, ఇది సెకండ్ పాయింట్ కింద చూసుకుని అండ్ బిల్డ్ 6 months ఆఫ్ ఎమర్జెన్సీ. మీరు ఎమర్జెన్సీ ఫండ్ని బిల్డ్ చేసుకుని అండ్ ఎలిమినేట్ అన్హెల్తీ డెట్ని, ఈ డెట్స్ అన్నింటిని మనం ఎలిమినేట్ చేసేసి అంటే మనకి ఈ విధంగా ముందు ఏదైతే డెట్స్ ఉన్నాయో తర్వాత మీరు గోల్స్ని కనుక ప్రిపేర్ చేసుకుని అప్పుడు కనుక స్టార్ట్ చేస్తే మనకి ప్రాపర్గా మన ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో దయచేసి ప్రతి ఒక్కరు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నా కానీ, మీరు 25 years ఏజ్లో ఉన్న, 30 ఏజ్లో ఉన్న, 40లో 50లో 60లో ఏ ఇయర్స్లో ఉన్నా కానీ మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకునే ముందు ఈ 6 రూల్స్ కనుక మీరు ఫాలో అయ్యి మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే మీ యొక్క ఫైనాన్షియల్స్ అనేది ఒక స్మూత్ రోడ్లో మన కారులో వెళ్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ 6 టిప్స్ని ఫాలో అయ్యి మీ ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయండి. సో మనం ఇప్పుడు చెప్పుకున్నామండి మీ గోల్స్ సంబంధించి మీరు ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మీకు ఈ విధంగా కంప్లీట్ క్లారిటీ కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి,
స్టాక్ మార్కెట్ గురించి లేదా రకరకాలైన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ గురించి లేదా క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంది క్రెడిట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే లేదా హోమ్ లోన్ ఆల్రెడీ ఎలా తీసుకోవాలి ఈ విధంగా మీకు ప్రతి కోర్స్ గురించి డీటెయిల్డ్గా కావాలంటే మీరు ఇమీడియట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేయబడింది. మీరు డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు KOLA కోలా అనే మీరు ప్రోమో కోడ్ని కనుక యూజ్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ స్కాలర్షిప్ అనేది లభిస్తుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ని ఈ డిస్కౌంట్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ డిస్కౌంట్ అనేది చాలా త్వరలో మనకి ఎక్స్పైర్ అవ్వడానికి కూడా పాసిబిలిటీస్ ఉంది. ఇక్కడ మీరు ఒకసారి కనుక డౌన్లోడ్ చేసినట్లయితే అక్కడ మీకు 53 కైండ్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. మీరు ప్రతి కోర్స్ గురించి చాలా డీటెయిల్డ్గా మీరు వాచ్ చేయొచ్చు. అక్కడ ఒక పర్టికులర్ మూవీలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మేము ఏదైతే రోజు వీడియోస్ చేస్తున్నామో ఈ యొక్క ట్రైలర్స్ లాగా. సో మీరు కనుక కోర్సెస్ని వాచ్ చేసినట్లయితే అక్కడ కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఒక లేమ్యాన్ నుంచి ఒక ఎక్స్పర్ట్స్ వరకు ఎలాంటి నాలెడ్జ్ కావాలో మేము ఆ పర్టికులర్ కోర్సెస్లో ప్రొవైడ్ చేసామండి. సో దయచేసి ప్రతి ఒక్కరు ఇప్పుడే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు KOLA కోలా అనే మీరు ప్రోమో కోడ్ని కనుక యూజ్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ స్ట్రైట్ అవే స్కాలర్షిప్ లభిస్తుంది. మరెందుకు ఆలస్యం ఇమీడియట్గా డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.